హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్. సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ ముందు రోజు నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు, తను ఫీలింగ్స్ ఏంటి, తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి, మిగతా అదంతా స్కిప్ చేసేయండి. అండ్ అట్లీస్ట్ 30-40% కనుక మీకు రెజనేట్ అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని స్కిప్ చేసేయండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. సో మీకు ఈ వీడియో నాదే స్టోరీ అని అనిపిస్తే మాత్రమే మెసేజ్ తీసుకోండి. నేను అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్. అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇలాగే వీడియోస్ లైక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా చూసేద్దాము, మన రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what are my collective partners late night thoughts about them. Collectives late persons late night thoughts చెప్పండి యూనివర్స్. సో వాళ్ళు లేట్ నైట్ పిల్ల గురించి ఏం ఆలోచించారు చెప్పండి. సో మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ ఫేస్ని, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ late night thoughts about them. Eight of Cups, Nine of Swords, the Magician, and the Fool. Okay. సో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే, తనకు అసలు నిద్ర కూడా పట్టకుండా మీ గురించి ఆలోచించారు మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ ముందు రోజు నైట్ అనమాట. సో తనేంటి అంటే, తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతోటి, అండ్ మీరు తన లైఫ్లోకి రావాలి, మీరు తను కలిసి ఉండాలి అని చెప్పి తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. బట్ అలాగే మీ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండుంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ని వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక రీస్టార్ట్ చేయాలి, ఫ్యూచర్ కోసం ఒక వే తీసుకోవాలి, ఒక అడుగు ముందుకు వేయాలి అని అయితే తను ఆలోచిస్తున్నారు. బికాస్ తనకి మీతో న్యూ బిగినింగ్ చేయాలి, అండ్ ఒక గట్ ఫీలింగ్తో ఒక రిస్క్ తీసుకొనైనా మీ దగ్గరికి రావాలి అని అయితే తను అనుకుంటున్నారు. బికాస్ తనకి చాలా చాలా పెయిన్ ఉందండి. మీ ఇద్దరి మధ్యలో అయిన డిస్టర్బెన్సెస్ వల్ల తనకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అండ్ రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. బట్ తనకి ఏంటి అంటే మీతో ఉండాలి, మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ నాకు కావాలి, ఈ పర్సన్తో నేను ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని లిటరలీ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. బికాస్ తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతో, అండ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను ఈ పర్సన్ కోసం వెళ్ళి ఒక అడుగు ముందుకేస్తాను అని కూడా తను అనుకున్నారనమాట. బికాస్ ఈ పర్సన్కి మీతో ఉంటే తనకి అన్నీ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట, అన్ని రిసోర్సెస్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఈ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశారు, ఈ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ కావాలి, అండ్ ఎలా అయినా నేను ఒక రిస్క్ తీసుకొని అయినా ఒక స్టెప్ ముందుకు వేయాలి అని అయితే అనుకున్నారు. ఇంకా చూద్దాం ఇంకేమనుకున్నారు ఆ పర్సన్ అని చెప్పి. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ that my collective wants to give, like what are their thoughts and feelings about them, what are their late night thoughts. వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఇంకా చెప్పండి యూనివర్స్, ఇంకా వాళ్ళు ఏమేమి ఫీల్ అయ్యారు. Seven of Swords, Six of Swords, and Five of Pentacles, Three of Cups. ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్యలో అయిన డిస్టర్బెన్సెస్ వల్ల తనకి ఎలా అంటే ఈ కంప్లీట్ రిలేషన్షిప్పే ఒక బ్రేకప్ అయిపోయింది అనే ఒక జోన్లో థింక్ చేశారనమాట. అంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో, ఏదైతే ఆర్గ్యుమెంట్స్, గొడవలు, అట్లాంటి సపరేషన్ ఏదైతే అయ్యిందో అది తనకి చాలా పెయిన్ ఇస్తుంది అనమాట. అంటే ఒకవేళ
మళ్ళీ తను వస్తే మీ దగ్గరికి రీయూనియన్ అవుతుందా లేదా? ఇదంతా సెట్ అవుతుందా లేదా? అని ఆలోచించారనమాట. అట్ ద సేమ్ టైమ్ తనకి తెలుసు ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో అది ఇప్పుడు అంటే అది పర్మనెంట్ కాదు. అది జస్ట్ కొంచెం టైం వరకే. అన్నీ సార్ట్ ఔట్ అయిపోతాయి అని అనుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ తనేంటి అంటే ఈ పాస్ట్ ఏదైతే ఉందో అదంతా అక్కడికి వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక ముందు అడుగు వెయ్యాలి. బికాజ్ మీ పాస్ట్‌లో ఏదైతే మీ ఇద్దరికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యాయో, చీటింగ్ అయిందో, డిసెప్షన్ అయిందో, అవన్నీ కూడా తనకి నచ్చట్లేదనమాట. సో, తను అంటే ఒక సైడ్ ఈ గొడవలు, ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ, ఇంకొక సైడ్ రీయూనియన్ కోసం ఆలోచించారు. అంటే ఇప్పుడు ఇన్ని గొడవలున్నాయి, ఇన్ని డిస్టర్బెన్సెస్ అయ్యాయి. ఈ గొడవల్ని ఎలా సార్ట్ ఔట్ చేసి మీ దగ్గరికి రావాలి? ఎలా రీయూనియన్ చేయాలి? ఎలా మిమ్మల్ని మళ్ళీ తను తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచించారనమాట. అండ్ తను ఒక స్టెప్ ముందుకెళ్ళి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఒక ఫ్యూచర్‌లో ఒక స్టెప్ ముందుకెయ్యాలి అనైతే ఆలోచించారు ఖచ్చితంగా. బికాజ్ తనకి రీయూనియన్ కావాలి. ఓకేనా? సో, అది ఇంక చూద్దాం. ఇంకా తనేం ఆలోచించారో. సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ దట్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ లేట్ నైట్ థాట్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్. ఇంకా పర్సన్ ఏం ఆలోచించారు చెప్పండి యూనివర్స్. ఇంకా పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ చెప్పండి యూనివర్స్. 8 of Swords, Page of Swords, 4 of Cups అండ్ 6 of Pentacles. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే తనకి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానివల్ల తనకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నారండి. అండ్ అలాగే తనకేంటి అంటే తను రీఅనలైజ్ చేస్తున్నారు సిచ్యువేషన్‌ని. మీ మధ్య ఏమైతే గొడవలయ్యాయో అవన్నీ తలుచుకొని చాలా చాలా బాధపడ్డారు. అంటే లైక్ తనకి అంటే తన కళ్ళకి గంతలు కట్టేసి నాకేమీ తెలియట్లేదు. అసలు ఎలా స్టెప్ తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక గ్రోత్ వస్తుంది? తను ఎలా అయినా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారనమాట. అంటే తనేంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాజిటివిటీ కావాలి నాకు అని అనుకుంటున్నారు. అంటే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ తనకేం చేయాలో కూడా అర్థం కావట్లేదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీ ఇద్దరు సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి ఉండుంటే గనక సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి ఏదైనా హ్యాండిల్స్‌లో మీరు ఉండుంటే గనక అందులో స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరేం చేస్తున్నారు? మీ అప్డేట్స్ ఏంటి? అనేది తను తెలుసుకుంటున్నారనమాట. బికాజ్ తనకి మీ గురించి ఏమీ తెలియట్లేదు. సో, అందుకని సెర్చ్ చేస్తున్నారు. లేదు అంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళని కనుక్కోవడము. మీ గురించి అయితే అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారు ఆ పర్సన్. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏంటి అంటే తనకి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనైతే ఖచ్చితంగా అనుకున్నారు. ఓకేనా? సో, అదనమాట. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే తనకి ఒక సైడ్ నుంచి డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచించి తను ఒక స్టక్ జోన్‌లోకెళ్ళిపోయారు. అంటే ఒక ఐసోలేషన్ మోడ్‌లోకెళ్ళిపోయారనమాట. అంటే తన ముందు ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నా కూడా తను చూడలేకపోతున్నారు. అంటే తనకి మేబీ న్యూ ఆపర్చునిటీస్ వస్తుండొచ్చు కెరియర్‌లో కానీ, లేదు అంటే వేరే రిలేషన్‌షిప్‌లో కానీ, అంటే వేరే పర్సన్ ఎవరైనా తనని ఇష్టపడడం కానీ, లేదు అంటే మ్యాచెస్ చూడడం గానీ, సో తనకి ఒక న్యూ ఆఫర్ తన దగ్గరకొస్తున్నా గూడా అది తీసుకోవడానికి తను ఇష్టపడట్లేదు. బికాజ్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు. బికాజ్ మీరు కావాలి ఆ పర్సన్‌కి. సో, పాస్ట్ గురించి తను ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మీతో ఉన్న మొమెంట్స్ అండ్ తన కంప్లీట్‌గా ఏంటంటే మీ ఆలోచనలతోనే మునిగిపోయారనమాట. తనకి ఏ ఆఫర్ వచ్చినా, ఏ ఆపర్చునిటీస్ వచ్చినా తీసుకునే సిట్యుయేషన్‌లో అయితే ఆ పర్సన్ లేరు. అందుకనే తన లేట్ నైట్ థాట్స్ ఎట్లా ఉన్నాయంటే ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌ని ఇంప్రూవ్ చేయాలి? పాజిటివ్‌గా ఎలా టర్న్ చేయాలి ఈ సిట్యుయేషన్‌ని అనైతే ఆలోచించారు. ఓకేనా? సో, చూద్దాం మరి యూనివర్స్ మెసేజెస్ ఏంటో మీకోసం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్‌లో మీకు అని చెప్పి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీ మధ్య ఒకవేళ డిస్టర్బెన్సెస్ ఉండుంటే గనుక యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిట్యుయేషన్. Please tell me, universe, what is the guidance for my collectives in these situations? The Moon, Three of Pentacles, and Queen of Cups, and Two of Wands. Okay.
సో ఇక్కడ యాక్చువల్లీ నాకు ఇందాక కూడా మెసేజ్ ఏమొచ్చిందంటే మీ మీ ఇద్దరు కూడా ఒక వర్క్ జోన్లో కలిసి ఉండొచ్చు. లైక్ మీరు కలీగ్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఒక ఆర్గనైజేషన్లో, ఒకే ఇన్స్టిట్యూట్లో అట్లా వర్క్ చేస్తూ ఉండొచ్చు. బికాస్ పెంటికల్స్ ఎనర్జీ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ కూడా మీకు ఏమి సజెషన్ చేస్తుంది అంటే, మీకు నిజంగా ఈ పర్సన్ తోటి ఒక పాజిటివ్ గ్రోత్ కావాలి అనుకుంటే కనుక మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము, లేకపోతే ఈ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రాపర్ అనలైజేషన్తో, ఒక ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే కనుక మీకు తెలియని సీక్రెట్స్, మీకు తెలియని ట్రూత్ అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ మీ సిచ్యువేషన్లో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో అవి, ఆ డిస్టర్బెన్సెస్ వేరే థర్డ్ పార్టీ వల్ల కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ నాకు మెసేజ్ అలా వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ కనుక ఎవరికైనా ఉండుంటే ఆ ఆ సిచ్యువేషన్ రిలేటెడ్ ట్రూత్స్ మీకు కొన్ని తెలుస్తాయి. సో ఆ ట్రూత్స్ తెలుసుకోవాలన్నా, మీకు ఒక పాజిటివ్ గ్రోత్ కావాలన్నా, ఈ రిలేషన్షిప్లో ఒక ఎమోషన్స్ అనేది ఓవర్వెల్మ్డ్ ఫ్లోగా అవ్వాలి అన్నా కూడా మీరు ఒక ప్లాన్తో ఒక అడుగు ముందుకేసి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని యూనివర్స్ చెప్తున్నారు. ఒకవేళ మీరు నిజంగానే కలీగ్స్ ఒకే దగ్గర వర్క్ చేస్తారు అనుకుంటే ఇంకొక వేరే కలీగ్స్ని అడగడము, లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము, అసలు ఏమైంది, ఎందుకు అయింది అనేది ఒక ప్లానింగ్ అనేది చేసి ఒక స్టెప్ తీసుకోమని యూనివర్స్ చెప్తున్నారు. బికాజ్ ఒకవేళ మీరు కనుక ఇలాగా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఎమోషన్స్ ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కావాలి, ఏదైతే లవ్ కావాలి, ఏదైతే ఒక పాజిటివ్ వైబ్స్ తన దగ్గర నుంచి కావాలని మీరు అనుకుంటున్నారో అవి మీ దగ్గర ఖచ్చితంగా వస్తాయని యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ ఇక్కడ మీకు కొన్ని నిజాలు తెలియబోతున్నాయి, కొన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయి. అది ఎప్పుడు అంటే మీరు ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ తీసుకొని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమని కూడా యూనివర్స్ చెప్తున్నారు. సో అట్లా హెల్ప్ తీసుకొని ఒక ప్లానింగ్తో ముందుకెళ్తే కనుక మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అండ్ అలాగే మీరు అనుకుంటున్న పాజిటివ్ గ్రోత్ కూడా వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో అదనమాట యూనివర్స్ గైడెన్స్. అండ్ అలాగే ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఏంజిల్ మెసేజ్. ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్. రిమైన్ పాజిటివ్. సో పాజిటివ్గా ఉండాలండి మీరు. సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు, పాజిటివ్గా ఉండండి సో దట్ మీకు అంతా పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి. బికాస్ ఇక్కడ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. బికాజ్ మీరు కొన్ని ట్రూత్స్ తెలుసుకోబోతున్నారు కాబట్టి పాజిటివ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తున్నారు. బికాజ్ మనకి ఏదైనా కొన్ని ట్రూత్స్, కొన్ని హిడెన్ థింగ్స్ తెలిసినప్పుడు మనం చాలా నెగిటివ్ అయిపోతాం అండ్ అలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అలా వెళ్ళకుండా పాజిటివ్గా ఉండండి. ఎంత పాజిటివ్గా ఉంటే అంత బాగా జరుగుతుంది మీకు అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.